తెలంగాణ రాష్ట్ర పూల పండగ బ్రతుకమ్మ. దాదాపు 1000 సంవత్సరాల నుండి బ్రతుకమ్మను జరుపుకుంటున్నారు. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి 9 రోజులు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. దసరా పండక్కి 2 రోజుల ముందు సద్దుల బతుకమ్మను చేస్తారు. బతుకమ్మ పండుగ గురించి రకరకాల కథలు ప్రాచుర్యంలో ఉన్న పూర్వము చోళ రాజ్యానికి చెందిన ధర్మాంగద అనే రాజు ఉండేవాడు. ఆయన ఎక్కువ కాలం దక్షిణ భారతదేశాన్ని పాలించాడు. ఆ రాజుకు 100 కుమారులు పుట్టి చనిపోయారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి ఆడ శిశువు జన్మించింది. ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి వారు పెంచుకోసాగారు. ఆమె పెరిగే క్రమంలో అనుకోని ప్రమాదాలు, సంఘటనల నుండి ఆమె బయటపడింది. తల్లిదండ్రులు ఆమె గురించి ఆందోళన చెంది అన్ని గండాల నుండి ఆమె బయటపడి చిరకాలం బతకాలని బ్రతుకమ్మ అని పేరు పెట్టారు. ఆ రాజకుమార్తె పుట్టినరోజును ప్రజలు బ్రతుకమ్మ పండుగగా జరుపుకునేవారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఈ పండుగను జరుపుకోవడం వల్ల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. అంతేకాక మహిషాసురమర్దినిగా మారిన అమ్మ అనుగ్రహం కోసం బతుకమ్మ సంబరాలు చేస్తారు. బతుకమ్మ అంటే గౌరీదేవి. గౌరీదేవికి పువ్వులంటే చాలా ఇష్టం. శీతాకాలంలో వచ్చే సంధికాలంలో విరబూసే పువ్వులతో బతుకమ్మను పేర్చి అమ్మవారిని పూజిస్తే పసుపు కుంకుమలతో సౌభాగ్యవతులుగా జీవిస్తారని ముత్తైదువలు విశ్వసిస్తారు. కాకతీయ చక్రవర్తుల నుండే ఈ పండుగ ఉన్నట్లు మనకు ఆధారాలున్నాయి. మహిషాసుర సంహారం కోసం అవతరించిన ఆ దుర్గాదేవి 9 రోజుల్లో పెరిగి పెద్దదై రాక్షస సంహారం చేయడంతో ఆమె అనుగ్రహం కోసం మగవాళ్ళు చేసే ఆరాధనే ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ ప్రాంతానికి సొంతమైన శక్తివంతమైన పండగ. మహిళలు మాత్రమే విశేషంగా జరుపుకునే పూల పండగ. ప్రపంచంలోనే ఏకైక పూల పండగ. బతుకమ్మ పండగకు బృహదీశ్వర ఆలయానికి వేములవాడ రాజన్న ఆలయాలకు గల సంబంధం ఏమిటంటే, వేములవాడ నుండి శివలింగాన్ని దౌర్జన్యంగా తంజావూరికి తరలించి గొప్ప దేవాలయం నిర్మించడం చోళులకు గర్వకారణమే అయినా తెలంగాణ ప్రజలకు అది బాధను కలిగించింది. చోళులు బృహదీశ్వరుడిని తీసుకువెళ్ళినందుకు గాను నిరసనగా సృష్టికి కారణభూతమైన శక్తి స్వరూపాన్ని బృహతమ్మను బతుకమ్మను పూజించారు. ఆమె బ్రతుకమ్మగా ప్రాచుర్యం చెందింది. బృహతమ్మ అనగా గొప్ప అమ్మ అని అర్థం. ప్రజలు తమ ఆక్రోశాన్ని ఒక ఉద్యమంగా మార్చి చోళరాజులకు నిరసన తెలిపే ప్రయత్నమే బ్రతుకమ్మ సృష్టికి దారితీసింది. శివుడు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న అమ్మను ఊరడించే ప్రయత్నంలో భాగంగా పూలతో మేరు పర్వతంలాగా పేర్చి దానిపై గౌరమ్మను పెట్టి 9 రోజులు ఆటలతో పాటలతో అమ్మను తలుస్తూ చివరిగా తిరిగి రమ్మంటూ నీళ్ళల్లో వదలడమే ఒక పండుగగా మారింది. అకృత్యానికి అన్యాయానికి అహింసాపూర్వకంగా నిరసన తెలిపిన ఏకైక ప్రక్రియ. బతుకమ్మను పేర్చి బ్రతకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి ఎండ్రు ఉయ్యాలో 100 నోములు నోమి ఉయ్యాలో 100 మందిని గాచే ఉయ్యాలో వారు శూరులైది ఉయ్యాలో వైరుల చేహతులైది ఉయ్యాలో అని పాడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ 9 రోజులు బతుకమ్మను పూజిస్తారు. బతుకమ్మను 9 రోజులు 9 రకాల నైవేద్యాలతో పూజిస్తారు. 1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయ బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్ద బతుకమ్మ,
9వ రోజు సద్దుల బతుకమ్మ. తయారు చేసిన సద్దులను మరో నలుగురికి పంచి తినిపించడము ఈ పండుగలో కనిపించే సంతోషకరమైన సన్నివేశము. ఇంకా అమ్మవారి పాటల్లో శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ భారతీదేవివై బ్రహ్మకిల్లాలివై పార్వతీదేవివై పరమేశ్వరానివై అంటూ బతుకమ్మను కొలుస్తారు. ఇంకా ఆ నీటి మీద నిలిచి తామరలు కళ్ళు తెరిచి ఏటి గట్టు మీద పూలెన్ను నిన్ను పిలిచి అందాల బతుకమ్మ రావే తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాల సంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే అని పాడుతూ చివరి రోజు అమ్మవారిని పూజించి నీటిలో వదిలేస్తారు. మరొక బతుకమ్మ చరిత్రలో పూర్వం రాజరాజేశ్వరి ఆలయం నుంచి శివలింగాన్ని తీసుకువెళ్ళి తంజావూరులో ప్రతిష్ఠించడం తెలంగాణ ప్రజలకు ఎంతగానో బాధను కలిగించింది. ఎందుకంటే శివుడిని తీసుకువెళ్ళి పార్వతీదేవిని మాత్రం ఇక్కడ వదిలేశారు. శివుడిని పార్వతీదేవిని విడదీసినందుకు గాను స్త్రీలు ఎంతగానో బాధపడ్డారు. పార్వతీదేవిని అప్పుడు బృహదమ్మ అని పిలిచేవారు. తమ దుఃఖాన్ని ఆ చోళరాజులకు తెలియజేయాలని పువ్వులను గోపురంలా పేర్చి బతుకమ్మను ఆడినట్లు చరిత్రకారులు చెబుతారు. ఆ బృహదమ్మే తరువాత బతుకమ్మగా మారిందని చెప్పుకుంటారు. అప్పటి నుండి ప్రతి ఏడాది బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కావేయి గంధం చెక్క బోరాస గుమ్మడి ఏ రాజు పంపినాడే బోరాస గుమ్మడి మహారాజు శ్రీనివాసుడు బోరాస గుమ్మడి పద్మావతికి పంపినాడే బోరాస గుమ్మడి తానెవరు నేనెవరు బోరాస గుమ్మడి తాను నాకు పంపడమేమిటి బోరాస గుమ్మడి తీయరాదు పుయ్యరాదు బోరాస గుమ్మడి తీసి గంధం పెట్టరాదు బోరాస గుమ్మడి 2000 గంధం చెక్క బోరాస గుమ్మడి ఏ రాజు పంపినాడే బోరాస గుమ్మడి మేడాలోని పార్వతీదేవికి బోరాస గుమ్మడి పరమాశివుడు పంపినాడే బోరాస గుమ్మడి తానెవరు నేనెవరు బోరాస గుమ్మడి తాను నాకు పంపడమేమిటి బోరాస గుమ్మడి తీయరాదు పుయ్యరాదు బోరాస గుమ్మడి తీసి గంధం పెట్టరాదు బోరాస గుమ్మడి 3000 గంధం చెక్క బోరాస గుమ్మడి ఏ రాజు పంపినాడే బోరాస గుమ్మడి మహారాజు శ్రీరాముడు బోరాస గుమ్మడి సీతాదేవికి పంపినాడే బోరాస గుమ్మడి తీయరాదు పుయ్యరాదు బోరాస గుమ్మడి తీసి గంధం పెట్టరాదు బోరాస గుమ్మడి అంటూ ఇంకా ఇలా బతుకమ్మ పాటల్ని ఎన్నైనా మనం పాడుకోవచ్చు. వేసి పువ్వేసి చందమామ ఒక జాము అయ్యే చందమామ ఒక జాము పొద్దుకి చందమామ శివుని పూజలాయే చందమామ శివునికి సిరిగద్దె చందమామ నాకు సరే గద్దె చందమామ జంగముల వాకిట్ల చందమామ బంగారు పాకోళ్ళు చందమామ రెండేసి పూలేసి చందమామ 2 జాములాయే చందమామ 2 జాముల పొద్దుకి చందమామ శివుని పూజలాయే చందమామ శివునికి సిరిగద్దె చందమామ నాకు సరే గద్దె చందమామ జగముల వాకిట్ల చందమామ బంగారు పాకోళ్ళు చందమామ అంటూ ఇలా ఎన్ని పూలైనా వేసుకుంటూ ఈ పాటను పాడుకోవచ్చు. మరొక పాటలో రుద్రాక్ష పువ్వుల అంచులైనా పొంచులైనా
జగాయి జంపుల జానాలైనా జానవారి పందిళ్ళల్లో బాలాలంత కూడారంట. నీలవరుడు మా సందెప్పొస్తే నివ్వెళ్ళంది ఏ గౌరీ జాలి చెమ్మియే గౌరీ. గుమ్మడి పువ్వుల అంచులైనా పుంచులైనా జగాయి జంపుల జానాలైనా జానవారి పందిళ్ళల్లో బాలాలంత కూడారంట. నీలవరుడు మా సందెప్పొస్తే నివ్వెళ్ళంది ఏ గౌరీ జాలి చెమ్మియే గౌరీ అని అంటూ ఇలా ఎన్ని పువ్వుల పేర్లైనా పెట్టుకుంటూ ఈ పాటను పాడతారు. బతుకమ్మను నీటిలో వదిలేటప్పుడు ఇసుకల పుట్టే గౌరమ్మ ఇసుకల పెరిగే గౌరమ్మ ఇసుకల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ. తీగే తిరుపతి మావిల్లు పొన్న గంటి తాళ్ళు పోగుల వంటి వనములు వనముల చిలుకలు గలగల పలికితే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే అంటూ గౌరమ్మను నీటిలో వదిలేయడం ఆనవాయితీ. మరి ఈ సంవత్సరం మనం అందరం బతుకమ్మను ఘనంగా జరుపుకొని అమ్మవారి ఆశీస్సులను పొందాలని కోరుకుంటూ సెలవు.